భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణుగూరులో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. బీఆర్ఎస్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సామాగ్రిని బయటకు తీసుకొచ్చి తగలబెట్టారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్నదాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా, అప్పుడు విప్ గా ఉన్నటువంటి రేగా కాంతారావు మార్చేశారు. అప్పటి వరకు అది కాంగ్రెస్ కార్యాలయంగానే ఉండేది. 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్త స్థలాన్ని డొనేట్ చేశారని, దాన్ని బీఆర్ఎస్ కి మార్చడాన్ని ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు అధికారంలో ఉండడంతో ఎవరూ అటువైపు చూడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాగ్రిని, కుర్చీల్ని అన్నింటినీ కూడా బయటపడేసి పెట్రోల్ పోసి దగ్ధం చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మణుగూరులో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. బీఆర్ఎస్ ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆ సామాగ్రిని బయటకు తీసుకొచ్చి తగలబెట్టేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా ఫర్నిచర్, అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి దగ్ధం చేసిన ఆక్రోశం ఎలా ఉందో మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇది గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా ఉన్నప్పటికీ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగానే ఆనాడు రేగా కాంతారావు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో నిర్మించింది. అయితే అప్పట్లో కాంగ్రెస్ కార్యక్రమాలు జరిగినప్పటికీ ఆ తర్వాత ఆయన పార్టీ ఫిరాయించిన తర్వాత అదే బీఆర్ఎస్ కార్యాలయంగా ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసుకున్నారు. కానీ వాస్తవానికి ఇది అంతకు ముందు ఒక కాంగ్రెస్ కార్యకర్త డొనేషన్ ఇచ్చిన స్థలంలో కట్టిన నిర్మాణం. అయితే అప్పట్లో ఈ బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చిన తర్వాత అప్పట్లో అంటే ఎమ్మెల్యే పోదం వీరే కావచ్చు, అక్కడ మణుగూరు అంటే పినపాక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ పలు దఫాలుగా ఆందోళన చేశారు. కానీ ఆందోళన చేసినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్న వీరి ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఏమాత్రం సక్సెస్ కాని పరిస్థితి. అప్పటి నుంచి ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది. వాస్తవానికి రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత విప్ గా ఉంటూ అదే విధంగా బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత ఆగ్రహం ఉన్నప్పటికీ ఆ అధికారం ఉండతో కామ్ గా ఉన్నారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ కి సరైన నాయకుడు కూడా లేకపోవడంతో ముందుకు దూసుకెళ్లేని పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఇప్పుడు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని. అయితే ఈ రోజు ఒక్కసారిగా అంటే ఇది ఎంత వ్యూహాత్మకంగా ప్లానింగ్ గా జరిగింది కానీ ఎక్కడ కూడా విషయం లీక్ కాకుండా ఆ పార్టీ కార్యాలయం పైన కన్నేసినట్లు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల వేళ అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల హడావుడి జరుగుతున్న విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆ పార్టీ కార్యాలయానికి వచ్చేసి అందులో ఉన్న ఫర్నిచర్ అందరినీ కూడా బయటకు తీసుకురావడం ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఒక టీచరు బీఆర్ఎస్ కార్యకర్తలకి కూడా గాయాలని మనం చూడొచ్చు, రక్తం కూడా చూడొచ్చు. ఒక కార్యకర్తకి కన్ను పగిలింది, దీనికి సంబంధించిన రక్తం కూడా వస్తున్నది. ఈ దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం బయట పోసి పెట్రోల్ పోసి తగలబెట్టిన తర్వాత పోలీసులు కూడా అక్కడికి రావడం జరిగింది. పోలీసులకి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం కూడా అంటే తగలబెట్టిన వాటన్నిటిని అంటే మొత్తం లోపల ఉన్న సామాగ్రి అంటే బీరువాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకు సంబంధించిన గులాబీ రంగు కుర్చీలు అన్ని లోపల ఉన్న కాగితాలు అన్ని కూడా బయటికి ఒక్కసారి ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చి బయటికి తీసుకొచ్చి మొత్తం కూడా తగలబెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు అంతా కూడా ఫైర్ ఇంజన్ మొత్తం తగలబెట్టిన వాటన్నిటిని చల్లార్చడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. అయితే కొంత ఉద్రిక్తత అయితే ఇప్పటికైతే అక్కడ నెలకొని ఉంది. వాస్తవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ప్రభుత్వంపై కూడా ఎక్కువగా దుమ్మెత్తి మాట్లాడుతున్న వ్యక్తి రేగా కాంతారావు కావడంతో కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నల్లి రైట్ భూపాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.